స్వీట్ పొటాటో కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరిత గారు, తక్కువే ఉన్నాయండి ఐటమ్స్ అన్ని? స్వీట్ ఐటమ్ కదండి, కొంచెం తక్కువే ఉంటాయి. ఓకే సరిత గారు, స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఈ స్వీట్ పొటాటోస్ని స్మాష్ చేసుకోవాలి. ఓకే, సో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇదిగోండి మీకు మిక్సింగ్ బౌల్ అండ్ అలానే స్మాషర్ రెండు ఇచ్చేసాను. సో ఇవి వేసుకొని స్మాష్ చేద్దాం. సో ఉడికించి పెట్టుకున్న చిలగడ దుంపలు. ఈ రెసిపీ కూడా మీ అత్తగారిదేనా అండి, మీదా? లేదండి, ఇది మా ఫ్రెండ్ చేస్తారు. నేను ఒకసారి టేస్ట్ చేశాను వాళ్ళ ఇంట్లో. ఓకే, తన పేరు హేమ. ఓకే, తను చేసిన రెసిపీ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నారు ఈ రెసిపీ? ఓకే. చిలగడ దుంపలు ఏంటంటే యాక్చువల్లీ మనకి మంచిది, బట్ చాలా మంది దాన్ని అలా బాయిల్ చేసి ఒట్టి తినడానికి అంతగా ఇష్టపడరు. సో ఇలా స్వీట్ ఐటమ్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ. యా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్మాష్ అయిపోయిందండి? ఆల్మోస్ట్ అయిందండి. సో ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ నెయ్యి వేసేసుకుందాం. ఓకే, వేసేసేయండి. డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడైతే మనం జీడిపప్పు, బాదం వేసుకున్నాము, సన్నగా తరిగినవి. సో ఇంకా కావాలి అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేరే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. బాగుంటుందా? వేరే బాగుంటుంది. ఓకే, మీరు తింటారా డ్రై ఫ్రూట్స్ బాగా? ఆల్మండ్స్ డైలీ. ఓ, డైలీ ఆల్మండ్సా? జ్ఞాపక శక్తి మీ అందానికి సీక్రెట్ అది. నైట్ సోక్ చేసి మార్నింగ్ తినడం. ఓకే, సో యాక్చువల్లీ అది స్కిన్కి మంచిది అంటారు, అట్ ద సేమ్ టైం మెమరీ పవర్కి కూడా, ప్రోటీన్ కూడా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుతుంది. ఓకే, చాలా హెల్దీ. సో ఇవి తీసేద్దాం. ఇంకొంచెం గీ వేసుకొని ఈ స్మాష్ చేసిన స్వీట్ పొటాటో యాడ్ చేస్తాం. ఓకే, ఓకే. సో చిలగడ్డ దుంపల్ని ఈ నేతిలో వేయించుకోవాలి. అండ్ దీంట్లోనే కొంచెం వేగిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. సో ఆదిలాబాద్లో బాగా పండే పంటలు ఏంటండి? పత్తి, తెల్ల బంగారం అంటారు అక్కడ. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు పత్తియే పండిస్తారు. సో మీకు కూడా ఉన్నాయండి? అవునా? ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయండి? పత్తియా? మీరు పత్తి, కంది, మిరప, జొన్న. ఓకే, అంటే ఎంతైనా అంటే మన పొలంలో అలా పండించుకొని మనం వాడుకుంటే భలే ఉంటుంది కదా ఫీల్. చాలా బాగుంటుందండి. అప్పుడే తీసుకొచ్చినవి వండుకుంటే ఇంకా టేస్టీగా, హెల్దీగా కూడా ఉంటాయి. సో అయితే మీ ఇంట్లో ఇప్పుడు ఈ కంది, మినప ఇవన్నీ మీకు వస్తాయి? మొత్తం పంట నుంచి, మీ పంట నుంచి వచ్చేవి అనమాట, బయట ఏం కొనరు? జొన్నలు కొన్ని వస్తాయి, మిగతావన్నీ కొనడమే. అదే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మాత్రం మీకు పంట నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వరి అన్నీ ఉంటాయి. ఓకే, ఆదిలాబాద్లో అయితే అంతగా ఉండవు. సో నెక్స్ట్ బెల్లం వేస్తున్నారండి? ఓకే, బెల్లం అండ్ పాలు యాడ్ చేసేసి బాయిల్ చేయడం. ఓకే, సో బెల్లం కూడా వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ పాలు వేసుకుందామా? కొంచెం మెల్ట్ అయిన తర్వాత. ఓకే, సో కొంచెం బెల్లం కరిగాక అప్పుడు పాలు వేసుకోవాలి. సో మీరు స్వీట్ ఎక్కువ తింటారా, హాట్ ఎక్కువ తింటారా? నేను స్వీట్ అస్సలు తిననండి, చాలా తక్కువ. బట్ అంటే లైట్ స్వీట్ ఉంటే తింటాను. ఓకే, హాట్ ఎక్కువ. అండ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే,
కొంచెం బాయిల్ అయిన తర్వాత కస్టర్డ్ యాడ్ చేయాలి. ఓకే ఓకే. సో అంటే కస్టర్డ్ అంటే పాలల్లో కలిపి వేస్తారండి? అవునండి. కస్టర్డ్ పౌడర్. ఓకే. గడ్డలు కట్టకుండా ఉండడానికి పాలల్లో మిక్స్ చేసి ఇందులో కలిపేసి ఉడికించడం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా మొత్తం బాగానే కరిగిపోయినట్టుంది. ఇంకా నెక్స్ట్ ఆ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవడమేనా? సో పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేస్తున్నారు. ఇందులో యాడ్ చేసుకోవడం. ఓకే. సో ఇలా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకోవాలి. సో ఇలా ఎంతసేపు అండి? 2-3 minutesలో ఉడికిపోతుంది. ఓకే. సో చాలా 5 minutes సింపుల్ రెసిపీ, ఈజీ. ఇది ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు మీరు? చాలా తక్కువ, బట్ అప్పుడప్పుడు ఫెస్టివ్ టైంలో. ఓకే. ఇప్పుడు శివరాత్రి ఫెస్టివల్స్కి కూడా తీసుకోవచ్చు దీన్ని, ఫాస్టింగ్ ఉన్న రోజు. అండ్ అందులోనే ఇప్పుడు మనకి చిలకడ దుంపలు అవి బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం ఉడికిద్దాం. ఓకే. సరిత గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? యా. ఓకే. అంతేనండి, ఇంకేమన్నా వేయాలా? డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే గార్నిష్. ఓకే. స్వీట్ పొటాటో కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ పొటాటో కస్టర్డ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న చిలగడ దుంపలు, నెయ్యి, తరిగిన బాదం, తరిగిన జీడిపప్పు, బెల్లం, పాలు, కస్టర్డ్ పౌడర్. స్వీట్ పొటాటో కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలగడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదం, తరిగిన జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి వేసి మెత్తగా మెదుపుకున్న చిలగడ దుంప మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి కరిగాక అందులో కొద్ది కొద్దిగా పాలు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపి పాన్ లో వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి దగ్గర పడేదాకా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో కస్టర్డ్ రెడీ.